ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి 15. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. సియోనును దావీదు స్వాధీనపరుచుకొనిన దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి. సియోనులోనున్న యెబూసీయులను వెళ్ళగొట్టుటలో యెహోషువ తప్పిపోయెను. ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి, కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగెను. అవును, దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే. ఎందువలననగా తర్వాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నట్టులోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుటకు ఆరంభించెను. దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగెను. మరియు యెరూషలేములో యెబూసీయులు ఉన్నంత కాలం ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోయినో అదియును గ్రహించెను. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా యెబూసీయులు వెళ్ళగొట్టబడవలెనన్నది దేవుని ఉద్దేశములోని ఒక భాగం. తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పాలి భాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను. ఆయన పరలోకపు ఉద్దేశం నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.